నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం వెలుగే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపోమాకు Welcome to MVR Mall, Vizag and Vijayawada. Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento Anandam. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం ఆటో డ్రైవర్ సంజయ్ని 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడి వైద్యం కోసం 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు ఒకవైపు అప్పులు కట్టుకోలేక మరోవైపు పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ నిరుపేద ఆటో డ్రైవర్ కష్టాల్ని తీర్చడానికి పళ్ళమ్మబోతోంది ప్రణీత. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. Hello. How are you? Looking cute. Thank you. So what do you want to buy? You can buy my whole store. Take apples. Okay, great. For this I need a selfie. Sure, come. So ఇది మన మొదటి సంపాదన. Whom you gonna marry? చాలా బాగుండాలి. He has to be ఒక చాలా tall గా ఉండాలి. Oh wow. And here's the apple. So selfies కేనా ఇప్పుడు ఫ్రూట్స్ ఏం అవసరం లేదా? Hey Lakshmi, that's another 500. మీరు బావా సినిమాలో ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, అథారిటీ దారేజ్ లో కూడా అదే ఇన్నోసెంట్. Thank you. సో నైస్. Thank you. Another 500. వచ్చే మేము సైతం ఒక వ్యక్తి 2 కుండలు కొన్నాడంటండి. సో 2 కుండల్ని రోజు చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో నీళ్లు చేరుస్తున్నాడు అనమాట. కానీ తను కుండలు కొనేటప్పుడు చూడండి ఏంటంటే ఒక కుండకేమో ఒక చిల్లునింది. చెరువు నుంచి నీళ్లు తీసుకొస్తా ఉంటే ఆ చిల్లులో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయంట. ఒకరోజు చిల్లు లేని కుండ చిల్లున్న కుండతో అందంట, నువ్వు వేస్ట్, అసలు నీకు చిల్లుంది, నీ వల్ల అసలు నీళ్ళు రావట్లేదు ఇంట్లోకి, నేను చూడు ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ఫుల్ నీళ్ళు తీసుకొస్తున్నాను ఇంటికి, చెరువు నుంచి వచ్చేటప్పుడు అంతా నువ్వు వేస్ట్ చేస్తున్నావు నీళ్ళు అని. అప్పుడు ఈ చిల్లున్న కుండ చాలా ఫీల్ అయ్యి వాళ్ళ ఓనర్ దగ్గర చెప్పిందంట, ఓనర్ నాకు చిల్లు పడింది కదా, నా లైఫ్ ఇంకా వేస్ట్, నన్ను పడేసేయండి, మీరు కొత్త కుండను కొనుక్కోండి అని. అప్పుడు ఆ ఓనర్ అన్నాడంట, ఓసి పిచ్చి మొహమా, చిల్లుండు బట్టే చెరువు దగ్గర నుంచి మన ఇంటి వరకు నువ్వు అలా నీళ్లు కార్చుకుంటూ రావడం వరకే ఇంత మంచి పువ్వులు చెట్లు బ్రతికాయి నీ వల్ల, నువ్వు అలా బాధపడకు అని చెప్పాడంట. సో ప్రతి జీవితంలోనూ ఏది వృధా కాదండి, మన లైఫ్ ఎప్పుడూ వేస్ట్ కాదండి. మనకి ఎన్ని లోపాలున్నా ఎన్ని కష్టాలున్నా ఎదుటి వాళ్ళని ఆదుకోవడంలో చాలా గొప్పతనం ఉంటుంది దాంట్లో. మేము సైతం ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం బొంగరాలాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలాంటి జుట్టు తిప్పింది. ఎవరనుకుంటున్నారు?
ఆ అమ్మాయిని చూస్తే ఈ పాటే పాడాలనిపిస్తుందండి. ప్లీజ్ వెల్కమ్ ప్రణీత. సో ఎలా ఉన్నావు? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నీ తెలుగు బాగా మాట్లాడేస్తున్నావు. బాగా మాట్లాడతాను. అవునా? చాలా అందంగా ఉన్నావు ప్రణీత. నెక్స్ట్ ఏ సినిమా ఉంది నీది? So I'm doing one film with Jay, one with Atharva and one with Shivraj Kumar in Kannada. Atharva? Tamil. ఓహో అలా. And Jay also in Tamil. Oh, and Shivraj Kumar in Kannada. అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నావు అన్నమాట. వెరీ నైస్. చాలా బొమ్మలాగా ఉన్నావు. మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. తిను ఈ షో కోసమనే బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు షో అవుతూనే మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. బికాజ్ ఇంత బిజీగా ఉంటూ ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక షో చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. Thank you. ఎస్. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ, నువ్వు ఏ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నావో వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారానే ఏం చేయూత కావాలని కోరుతున్నారో తెలుసుకుందాం. ఎస్. So please welcome Mrs. and Mr. Sanjay. నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు జయం. జయ. మీ వారు సంజయ్. సంజయ్. మీ పిల్లలు వచ్చారా? వచ్చారమ్మా. ఆ పాప బ్లూ డ్రెస్ ఆమె ఆ కట్టున్నాడు కదా, ఆ బాబు చెయ్యరిగింది మేడం. ఆయన నా పాప. ఏడవరు కాదు నాన్న. ఇక్కడికి వచ్చేసావు, ఇంకా ఏడవకూడదు. మాకు దిక్కులేక బతుకుతున్నాం మేడం. నిన్ను చూడంగానే, మిమ్మల్ని చూడంగానే మాకు దేవుని చూసినట్టు. అంతంత పెద్ద మాటలు మాట్లాడకూడదు నాన్న. మన మనసు చాలా మంచిదమ్మా. ఏడవరాదు అలా. ఈ మంచంతా మీ దగ్గర నుంచే వచ్చింది, ఇంకెక్కడి నుంచి వస్తుంది నాకు చెప్పు. అమ్మా, ఈయనకు క్యాన్సర్ వచ్చిందమ్మా. 2 సంవత్సరాలు అయింది. అయితే నాకు తెలియలేదమ్మా. ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన, ఇంటికి తీసుకొచ్చిన. అంతలోనే తీసుకెళ్తున్నమ్మా నీలిమ హాస్పిటల్ మేడం దగ్గరికి. అంటే వాళ్ళు చూడలేరు, చాలా పిచ్చి చేసి అవన్నీ బొమ్మలన్నీ పగలగొట్టి చాలా ఇబ్బంది పెట్టిండు. అయితే నాకు క్యాన్సర్ ఉందని తెలియదు. అప్పటికే 50,000 అయిపోయినాయి అమ్మాయిని చూపిస్తూనే. తర్వాత వాళ్ళు లోపలికి పెడతారు కదా మా ఎండోస్కోప్, అది తీయించారు, సిటీ స్కానింగ్ అవన్నీ తీయించారు. బోలెడు తీయించినాక ఈయనకు క్యాన్సర్ ఉంది, 2 గడ్డలు ఉన్నాయి కడుపులో అని చెప్పారమ్మా. అయితే ఆ 2 గడ్డలు తీయించడానికి డబ్బులు బాగా అవుతాయి అన్నారు. అయితే అక్కడ సార్ కూడా వచ్చి అన్నారు, అమ్మ ఆరోగ్యశ్రీ ఉంది కదా అక్కడ చేయించుకో అంటే అప్పటికే చాలా ముదిరిపోయి ఉండేనమ్మా. ప్రాణం పోయే పరిస్థితి ఉండే. నేనన్నా ఎట్లనన్నా అప్పు చేసుకొని నా భర్తను బ్రతికించుకుంటానమ్మా. మా అమ్మ ఉంది కదా, మా డాడీ లేడు. లారీ యాక్సిడెంట్ చనిపోయాడమ్మా. మా మరదలు ఉన్నది, 3 తమ్ముళ్ళు, 2 కౌలు పిల్లలు, 2 కొడుకులే. ముందు బాబు, తర్వాత తమ్ముడు ఊరేసుకొని చనిపోయాడమ్మా. మాకు మొగ దిక్కు లేరు మా ఆయన తప్ప. అందుకనే వాళ్ళ ఇంటి కాగితాలు తీసుకుపోయి నేను తాకట్టు పెట్టి 3 లక్షల రూపాయలు తీసుకొని వచ్చినమ్మా. ఇట్లా చేసి ఈయనకు ఆపరేషన్ చేసిన. నేను 2 ఇళ్ళల్లో పనిచేస్తానమ్మా. ఒక ఇంట్లో పొద్దున్న వెళ్తా. నాకు దమ్ము వస్తే నేను ఒళ్ళు గల మనిషినమ్మా. ఒళ్ళు వచ్చేసింది. ఆ పిల్లలకి చదివించుకోవాలా, లేకపోతే ఈయనకు చూసుకోవాలా, నేను ఎట్లా బ్రతకాలమ్మా. నిలవడానికి కూడా చూడలేని బ్రతుకున్నది. రేషన్ కార్డు కూడా ఆయన తీసుకొని తిరుగుతుంటే కొట్టేస్తుండ్రు. తల్లి నేను ఎక్కడ పోవాలి, నేనేం చేసుకోవాలి, నేను ఇక్కడ ఏం అవసరపడలేక అమ్మా
ప్రతి శనివారం మేము ప్రోగ్రామ్ చూసాను, చాలాసార్లు ట్రై చేశాను. ఆ సార్ పుణ్యము, ఆ సార్ వచ్చిండు మా ఇంటికి అనుకోకుండా. మీరు దేవతలా కనిపిస్తుంటే నాకు అసలు దుఃఖం ఆగుతలేదు తల్లి. నన్ను ఇళ్ళ నుంచి బయటికి లాగమ్మా. నాకు రోజు రోజు అప్పుల బాధలతోటి విసికెత్తిపోయి మేము ఏమైనా చేసుకోగలమా? ఇంక ఈ షోకి వచ్చాక అలాంటి మాటలు మాట్లాడకూడదు. అమ్మ మా ఆయన 4.5 సంవత్సరాల నుంచి ఫ్రీ సేవ చేస్తున్నాడమ్మా. ఆటోది చాలు కలిగి గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, వికలాంగులకు ఉచితంగా. అసలు చెప్పలేనమ్మా. నేను నాకు 200 ఇచ్చిన నేను ఇంట్లో గడుపుకుంటా. కానీ నాలాగానే స్త్రీలు అందరమ్మా జన్మనిచ్చే తల్లులు వాళ్ళు ఇట్లా రోడ్డు మీద పోకుండా నేను ఎన్నో బాధలు పడ్డాను. కాబట్టి మాకు దేవుడిచ్చిన జీవితంలో సేవ చేయమని చెప్పానమ్మా. నేను ఆయన వెన్నంటుంటే ఆయన సేవ చేస్తున్నాడమ్మా. ఈ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాక 8 నెలలు అవుతుంది. ఆయన నాకు వాళ్ళు ఫీజు అడుగుతలేరు. వీళ్ళ కోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం, ఏవి చూద్దాం. నమస్కారం అమ్మ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ఇదే బస్తీలోని. నాకు ఒక పాప, ఒక బాబు సార్. ఈయనకు అనుకోకుండా క్యాన్సర్ వచ్చింది సార్. నా భర్త లేకుండా నేను అసలు ఊహించుకోలేను సార్. నేనైతే అమ్మా నమస్కారం అమ్మ. నా పేరు సంజయ్. నేను గత 4.5 సంవత్సరాలుగా ఆటో సర్వీస్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఈ 2 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. ఎంతో బాధపడి నా భార్య నాకు ఆపరేషన్ చేయించింది. ఎంతో బాధపడి నా భార్య కాదు సార్, నాకు దేవత తల్లి లాంటిది. అంటే మెండుకు వచ్చేసింది. ఇంకా 99% నమ్మకం లేదు అని చెప్పేశారు డైరెక్ట్. ఈ పిల్లలు ఉన్నారు సార్, చేతికొచ్చిన అమ్మాయి ఉంది సార్. వీళ్ళని చూస్తూ నేను ఎంతో బాధపడుతున్నాను సార్. నాకు ఏమవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని బాధపడుతున్నాను. నాలో జీవం ఉన్నంత వరకు ఈ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను సార్. కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర డబ్బు ఆశించి కాదు సార్, కేవలం అమ్మ నాన్న ప్రేమ మీద నేను చేస్తున్నాను. కానీ చిన్నప్పుడే అమ్మ నాన్నని కోల్పోయాను సార్ నేను. మా అమ్మ వాళ్ళది పట్ట కాగితం తీసుకొచ్చి మేము రైన్కి వేసుకున్నాము. ఒక 50,000 ఒకసారి, 1,00,000 రూపాయలు ఒకసారి, 1,00,000 రూపాయలు మా అమ్మ పేరు మీద ఇచ్చారు సార్. అయితే దాంతో నేను ఆపరేషన్ చేయించిన. అయినా సరే మందులకు దానికి 1 సంవత్సరం దాకా సరిపోలేదు. అప్పు బాధ ఎక్కువ ఉంది సార్ మాకు. ఈ బాధల నుంచి నన్ను బయట వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము ఒకటే ఆశిస్తున్నాం, తగినంత వరకు అయితే పట్టకాయద మా అమ్మది ఇడిపించిస్తే అంతే సంతోషం సార్. ఇదే నా ఆశ. మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీకు. లేదమ్మా, నేను చేసేది ఎంతో లేదమ్మా. అందరూ ఇక్కడున్న అమ్మా నాన్నలందరికీ కూడా నేను నమస్తే పెడుతున్నాను. నాకు అమ్మా నాన్న ప్రేమ అంటే తెలీదు, వాళ్ళ ప్రేమ అంటే కూడా నాకు తెలీదమ్మా. కానీ నా భార్యకి జరిగిన విషయమే కాబట్టి, నా గతంలో నాకు భార్యకి జరిగింది, అది తలుసుకుంటే నాకు ఎంత ఏడిపిస్తుందమ్మా. ఏం జరిగింది గతంలో? అమ్మ కడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆటో వాళ్ళకు నేను కాళ్ళు కడుపులు మొక్కానమ్మా. ఎవరు రాలా. సగం రాత్రి హాస్పిటల్ పోనీకి ఎవరు రాలేదమ్మా. ఒక అతను పెద్ద మనిషి, నేను రాలేను కానీ రిక్షా ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పారమ్మా. అయితే తీసుకొని అదే చాలు అనుకొని మా అత్తయ్యని మా భార్యని ఇద్దరిని తీసుకొని బోడబండ కారిపిక నగర్ పైన ఉంటుందమ్మా, అక్కడి నుంచి నీలఫర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను వీళ్ళిద్దరిని.
ఆ దేవుడే నిజంగా వెనకొండి తోశాడేమో అనిపించింది ఆ రోజు నాకు. నేను ఆ రోజు అనుకున్నానమ్మా, ఇంకా ఈ స్థితి ఏ చెల్లాయికి, ఏ అక్కకు, ఎవ్వరికి, ఏ ఆడపడిచికి ఈ స్థితి రావద్దు అని చెప్పేసి ఆ రోజు నుంచి అనుకున్నాను. కొన్ని రోజులు ఒక సెంటరింగ్ పని చేశానమ్మా. తర్వాత ఇంక వేరు వేరే పనులు చేశాను. నేను ఆర్టిస్ట్ కూడా అమ్మా, మన మనోజ్ బాబు గారితో కూడా వేసాను. నేను బిందాస్లో వేసానమ్మా. నేను పోతురాజు విషయం వేసాను. అందులో చాలా సినిమాలు ఉన్నాయమ్మా, కానీ ఇప్పుడు ఆడలేకపోతున్నాను. ఇప్పుడు అంతా ఆపరేషన్ అయింది, చాలా పెద్ద ఆపరేషన్ అమ్మ. అది చూసి అప్పటికే నేను అనుకున్నాను, ఇంకా ఇది ఎవరికి జరగొద్దు. ప్రతి ఆటవాడు ఎమర్జెన్సీ అంటే అందరికి తెలుసు, 500 600 బండి అని ఎమర్జెన్సీలో గుంజాలని చూస్తుంటారు. ఇట్లా కాదు ఇది అని చెప్పేసి నేను అమ్మ నాన్నకు ప్రేమతో అని చెప్పేసి మా అమ్మ నాన్న ప్రేమతో వాళ్ళ పేరు రాయించి వాళ్ళ ప్రేమతోనే చేస్తున్నాను తప్పితే ఎవరి దగ్గర రూపాయి ఆశించి కాదమ్మా. వాళ్ళు అడుగుతారు, ఏమండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీరు ఏమైనా డబ్బులు తీసుకోండి, కనీసం గ్యాస్ కన్నా తీసుకోండి, అవసరం పడుతుంది కదా పెట్రోల్ గ్యాస్ మీది అంటే, గ్యాస్ కాదమ్మా మీరు మంచినీళ్ళు కూడా నేను తాగను, మీకు ఏమైనా ఇప్పుడు అవసరం ఉంటే చెప్పండి, ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. సరే అండి ఇక్కడి వరకు తెచ్చారు సంతోషం, మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోతాను. నేను ఏదో సంపాదించుకొని నా భార్య బిడ్డలను నడుపుకుందామన్న టైంలో నాకు ఈ అడ్డమైన జబ్బు వచ్చి నన్ను కుంగ తీసేసిందమ్మా. నా వయసు 37 సంవత్సరాలమ్మ. కానీ భగవంతుడు కష్టపడి నేను ఒట్టిగా తిరుగుతున్నప్పుడు నాకు ఏ జబ్బు రాలేదు, తిని తాగి తిరిగినప్పుడు ఏ జబ్బు రాలేదమ్మా. నేను కష్టపడి నా భార్య బిడ్డల్ని పోషించుకుందామన్న టైంలో నాకు అడ్డమైన రోగం వచ్చి ఈరోజు ఇలా మీ ముందున్నానమ్మా. కిక్ కొట్టేస్తుంటే ఇక్కడంతా నొప్పి వస్తుంది. ఆట ఏ పని ఎమర్జెన్సీలో కూడా ఒక్కోసారి ట్రబుల్ ఇస్తుంటదమ్మా. ఇక్కడ దూరం ప్రయాణం 50 కిలోమీటర్ల వరకు ఏ ఆటో వాడు ఫ్రీగా తీసుకుపోయేట వారు ఎవరు లేరమ్మా. మన హైదరాబాద్లో ఎవ్వరు లేరు, ఎక్కడ లేదు. మన హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు ఆటో వాళ్ళకు, వాళ్ళందరూ కించపరచాలని కాదు, గతంలో నా భార్యకి జరిగింది కాబట్టి నేను నా ప్రేమతో చేస్తున్నాను, కానీ ఎవరిని కించపరచాలని కాదమ్మా. ఏ ఆటో డ్రైవర్ని వాళ్ళు కూడా మాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళే. నేను ఒకటే కోరికమ్మా, ఆపదలు ఉన్న వాడిని ఆదుకోవడం వాళ్ళ ధర్మం. ఎంతో కాస్త ఇస్తారమ్మా, ఇవ్వరని కాదు, కానీ పోవడం మన ధర్మం. మీ సన్కి ఏమైంది యాక్చువల్లీ? అమ్మా అది ఫ్రాక్చర్ బాబు స్కూల్కి పోతూ పడిపోయారమ్మా. పడిపోతే అది 3 సార్లు కట్టించామమ్మా. 3 రోజులకి పట్టి చేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ఇరిగింది, ఇక్కడ బోన్స్ ఇక్కడ ఇరిగితే ఆయన ఏం చేశాడు, ఇక్కడ కట్టాడు. అంటే ఇరిగిన చోట్ల కట్టలేదు. ఆయనకు ఆ బాబుకు తెలియదంట, ఆయన ఎక్కడ ఏమైందో ఏందో. ఇక్కడ ఓకేనా నాన్న? ఓకే. నొప్పేస్తుందా? నొప్పి సార్ దగ్గర పోయినాక తగ్గిందా? మందులు వేసుకున్నాక తగ్గింది. ఇప్పుడు కదులుతుందా చెయ్యి మొత్తం? కదులుతుంది. నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్. నీ పేరేంటమ్మా? కళ్యాణి మేడం. కళ్యాణి. ఏం చదువుతున్నావు కళ్యాణి? 8th క్లాస్. బాగా చదువుతావా? మార్కులు ఎన్ని వస్తాయి? ఫస్ట్ ర్యాంక్. వావ్. ఎక్కడ ఏ స్కూల్లో చదువుతావు? వినాయక్ నగర్ స్కూల్. చదువు మానద్దు. ఓకే, నీకు ఆ చదువే కాపాడుతుంది నేను, అర్థమైందా? నీకెన్ని మార్కులు వస్తాయి కార్తిక్? 80 above. చాలులేరా, అంతకంటే ఏం చేసుకుంటావు? ఆమె అక్కని చదవని ఫస్ట్ ర్యాంక్, నువ్వు 80 మెయింటైన్ చేయి చాలు. ఓకే, మీరు ఒక పక్క సేవ్ చేస్తూ ఇంకో పక్క పని చేసుకుంటూ, కానీ ఆ మనసు ఉంది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నిజంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు తను? ఆ ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. అది ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, బ్రతకాలి అనుకుంటున్నాను నేను, క్యాన్సర్ వచ్చింది,
తమ్ముడు పిల్లలంటే ఎవరికి ఉండదు ప్రేమ? ఎందుకు ఉండదు? నా ప్రాణాలు ఇచ్చేస్తాను ఆర్యవివికి. స్టోరీ వింటేనే చాలా జస్ట్ అన్ఫేర్ అని అనిపిస్తుంది. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ. Hello. Hi. I'm good. Thank you. So what do you want to buy? You can buy my whole store. Take apples. Okay, great. For this I need a selfie. Sure. Come. So ఇది మన మొదటి సంపాదన. Whom you gonna marry? చాలా బాగుండాలి. He has to be ఒక చాలా tall గా ఉండాలి. Oh wow. And here's the apple. Welcome back to MBR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento Anandam. First మీ స్టోరీ విన్నప్పుడు నేను నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. మీరు ఒక పక్క సేవ్ చేస్తూ ఇంకో పక్క పని చేసుకుంటూ మీ కూతుర్ని కొడుకుని పోషిస్తూ వాళ్ళని స్కూలు పంపిస్తూ ఈ రోజు నా షోకి వచ్చింది కూడా మీ మరదలకి ఆ పేపర్లు ఇడిపించమని మీ మరదల కోసం అడగడానికి వచ్చారు, కానీ మీకోసం రాలేదు. కానీ ఆ మనసు ఉంది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నిజంగా. మీరు క్రిస్టియన్సా? జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన చెయ్యి దాటినారు నాన్న. ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆ యేసు ప్రభు ఎప్పుడు మిమ్మల్ని కష్టాలు అలాగే పెడతాడు ఆయన, ఆ కష్టాలు తీసేది అలాగే తీసేస్తాడు ఆయన. ఓకే, నా మరదలు కూడా క్రిస్టియనే. ప్రతి ఆదివారం నా కూతురు వాళ్ళిద్దరు కూతుర్లు చర్చ్కి వెళ్తా ఉంటారు ఇక్కడే. ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ జీసస్. మీరు ఆ దేవుడి మీదే భారం వేసేయండి. కొడుకు పోయిండమ్మా, నేను ఎంతగా బాధపడుతున్నామ్మా. 30 ఏళ్ళ కొడుకుని కూడా కొట్టుకున్నామ్మా. ఎందుకు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు తను? చిన్న గొడవ అమ్మా, అది చిన్న గొడవ. ఏం చేయాలమ్మా, చెప్పిన మాట వినకపోయి కొద్దిగా నాకు మ్యారేజ్ చేసినాము. ఆమె సరే అమ్మాయి దొరకలేదు మాకు, వెళ్ళిపోయింది, కేసు పెట్టింది, ఏ నాన్న గాను చేసిపోయింది. ఈ బస్సులో ఏ ముఖం పెట్టుకొని ఉండాలని మా అబ్బాయి నా కళ్ళ ముంగడికి వెళ్ళిపోయి అవతల ఇంట్లో దర్వాజా పెట్టుకొని లోపల ఆయన ఉన్నాడు, బయట ఏమున్నది ఆకలి అవుతుంది, దర్వాజా అంటే తీయలేడు అమ్మా. డోర్ తీసుకొని చున్నేసుకొని చనిపోయిండమ్మా. ఆ రోజులు గుర్తుకొస్తామ్మా, ఈ లోకంలో నేను బతుకొద్దా. జీడిమెట్ల పోలీస్ స్టేషన్, అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసింది ఉండే. అయితే మేము వాళ్ళకి చెప్పాం, ఎస్ఐ గారికి చూపిస్తే ఆయన ఏమన్నారు, ఏంటి ఏదంటమ్మా బాగానే చేసుకుంటున్నావు కదా పెళ్ళి అని, బలవంతంగా చేస్తున్నట్టు లేదే పెళ్ళి అని అంటే, లేదు సార్ అక్కడ ముందు నించొని కత్తిలా చూపించి కర్రలు పట్టుకొని నవ్వకపోతే కొడతాం చంపేస్తాం అని చెప్పేసి నాకు బలవంతంగా తాళిగట్టించారు సార్ అని చెప్పేసి అలా చేసి మాకు జైలు పంపించిందమ్మా. 5 రోజులు నరకం అనుభవించిన. అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఈ జబ్బు, అప్పుడు స్టార్ట్ అయింది. అమ్మాయి మాకు ఇట్లా చేసినందుకు ఊరందరికి తెలిసిందమ్మా. అక్కడ అందరికి తెలిసినాక అమ్మాయి అట్లా వెళ్ళిపోతే వాడికి నచ్చక వాడు చనిపోయాడమ్మా, అంతే. ఆ ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. అది ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, బ్రతకాలి అనుకుంటున్నాను నేను, క్యాన్సర్ వచ్చింది, శుభ్రంగా ఉన్న అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఎలా? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోనే ఉంటాడమ్మా, ఏం పని చేయడు, ఇద్దరం ఇంట్లోనే ఉంటాం. శ్యామ్, ఇంట్లో గమ్మని కూర్చుంటే ఎలా శ్యామ్? నీ వయసు ఎంత? 25 సంవత్సరాలు ఉంటుంది. పీకుతాను వచ్చి అక్కడికి. ఇంట్లో కూర్చోవడం ఏంది? ఫిట్స్ వచ్చే వాళ్ళు ఎవరు పల్లెకి వెళ్ళరా ఏంది? మేడం వైబ్రేషన్ వస్తుంది నాకు. డాక్టర్ దగ్గర చూపించా? జీవితాంతం ఇంట్లోనే కూర్చుందామని ఫిక్స్ అయినా? మేడం నరాల వీక్నెస్ దానికి చూపించుకోవాలి కదా. సరే, నరాల వీక్నెస్, రేపు మీ అమ్మ ఉన్న రోజులు అమ్మ పెడుతుంది నీకు, తర్వాత ఏం చేస్తా? ఇక్కడ పోతే ఈయన ఇట్లా, ఆయన అట్లా. ఆమె 3 పిల్లలను నిడిసబెట్టి పొద్దున పోయి సాయంత్రం వస్తుంది, వచ్చి చెడా బడా తిడుతుంది. ఆయనే ముద్దారకం చేసిపోయిండా, మన సంపాదించిపోయిండా రా నీ అయ్యా అని పిల్లల మీద వేసి తిడుతుందమ్మా.
ఈ కాగితము వాళ్ళ ఇంటి పేపర్ తీసుకున్నాం కదమ్మా, ఇంకా గొడవలు వాళ్ళ ఎక్కువ ఇంటికి వెళ్తాను కదా వీళ్ళింటికి అమ్మ సో వాళ్ళ దగ్గరికి. ఎవరు చనిపోయిన ఆయన భార్య ముగ్గురు పిల్లలు, 2 కవల పిల్లలు కొడుకులు తల్లి. తర్వాత పెద్ద బాబు ఉన్నాడు. పెద్దవాడు చాలా నాకు అత్తమ్మని చాలా ప్రేమగా దగ్గరకు వస్తాడు. అయితే నేను రాగానే ఇక పిల్లలను బాధేస్తుంది ఆ కాగితం విషయంలో. నాకు నిజంగా వాడంటే చాలా ప్రేమ తల్లి. నాకు తమ్ముడు పిల్లలంటే ఎవరికి ఉండదు ప్రేమ. ఎందుకు ఉండదు? నా ప్రాణాలు ఇచ్చేస్తాను ఆర్యవివికి. నాకు అసలు ఆడి మీద దెబ్బ పడితే నేను రావడం ఎందుకు, వాళ్ళని కొట్టిపోయడం ఎందుకు? నేనేమో సంపాదించేంత డబ్బులు నేను ఇవ్వలేను. అసలు వీళ్ళ ఇంటికి రావడమే వద్దనేసి నేను వెళ్ళడమే మానేసిన. ఎంత ఉంది అప్పు మీకు ఇప్పుడు? 2,80,000 కడితే అది ఇచ్చేస్తారమ్మా. ఎవరి దగ్గర పెట్టావు కాగితాలు? ప్రేమ్ కుమార్ అని. అంటే వడ్డీతో సహా 2,80,000. లే వడ్డీ లేదమ్మా. వడ్డీ వడ్డీ అయినా నాకు అని చెప్పేసి నాకు వడ్డీ వద్దు. ప్రేమ్ కుమార్ గారు మీకు థ్యాంక్ యూ. ఆయన వడ్డీ వద్దు. ఉచిత సేవ చేశాడు కదమ్మా. ఆయన ఏమన్నారంటే వడ్డీ తీసుకుంటే నేను మనిషిని కాను, వద్దు తల్లి నువ్వు ఉన్నప్పుడు ఇచ్చేసి అన్నారు. సరే అన్న. ఈమె పీకల మీద కూర్చుంది కానీ ఆయన కూర్చోలేడు తల్లి. ఆయనకు రైస్ మిల్ ఉంది, మాకు బియ్యం అతనే ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు 15,000 ఉద్దర సామాన్లు వేసిండు. ఈయనకు బాగాలేదు, ఇప్పుడు పోతలేడు, ఎమర్జెన్సీ కాల్కే పోతుండు. ఇంట్లో ఉంటే నేను ఒక్కదాన్ని పనిచేసి, ఆ మేడం స్కూల్ మేడం చాలా మంచిదమ్మా. ఆ పిల్లలకు ఇన్ని రోజులు ఫీజు కట్టకున్నా కూడా నాకు ఏమనలేదు. అమ్మ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కడతావు కదా, సరే చదువుకొనిలే అని వాళ్ళకు ఒక్కరోజు కూడా మానిపించకుండా పంపించకుంటే పిల్లలను, స్కూల్ పిల్లలను తీసుకొచ్చి మరీ తీసుకెళ్తుందమ్మా. ఆమె కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నా తల్లి. అలా టీచర్ ఆవిడ? ఆమె మేడం, అంటే ప్రిన్సిపల్ మేడం. ఆవిడ పేరేంటి? నాగమణి. మీ ప్రిన్సిపల్ మేడం పేరు నాగమణి గారా? స్కూల్ పేరేంటి? వినాయక్ నగర్ స్కూల్. వినాయక్ నగర్ స్కూల్ ప్రిన్సిపల్ నాగమణి గారికి ఇలాంటి పిల్లలకి మీరు మీ మనసు గొప్ప చేసుకొని ఫీజు కట్టకపోయినా వాళ్ళని చూసుకుంటున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను. ఇంకెందుకు వచ్చారు నా షోకి? అంతమంది మంచి వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు అదే మీకు 1000 ఏనుగుల బలం తెలుసా తల్లి. అమ్మ ఈ అప్పు బాధలు వీళ్ళ కాగితమే గాని ఈయన వ్యాధే గాని నాకు ఇంకొక నొప్పి అంటూ లేదు తల్లి. స్టోరీ వింటేనే చాలా జస్ట్ అన్ఫేర్ అని అనిపిస్తుంది. బట్ ఆల్సో చాలా లైక్ ప్రిన్సిపల్ మేడం అండ్ మీకు హెల్ప్ చేసిన వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చిన వాళ్ళు. I think the world is a beautiful place. ఇంకా హ్యూమానిటీ ఇంకా అలా ఉంది అని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీరు ఈ షోకి వచ్చి ఒక యాక్చువల్లీ ఈ షోనే ఒక పెద్ద హెల్పింగ్ హ్యాండ్ అందరికీ. ఒక దిస్ హోప్, ఐ థింక్ the show has created hope and people are really అది ఒక చాలా, I think it can change your life. ఇంత సాయం చేస్తున్నారు వేలాది మందికి. ఎంత కృతజ్ఞతలు వాళ్ళు చెల్లిస్తారు. కానీ మీరు నాకు కొంచెం సాయం చేశారు అనుకోండి, ఈ జీవితంలో దేవుడు ఫస్ట్, ఎంతైనా మన మనుషులము, తర్వాత స్థానం మీదేనమ్మా. అయ్యో నిజంగా అమ్మా, సచ్చిందాక ఇదొక చనిపోయేంత వరకు తల్లి. అంటే నీ 2 తమ్ముళ్ళకు, తల్లికి, అమ్మగారికి, మీకు అందరికి నా మనస్ఫూర్తిగా అమ్మా వందనాలు నిజంగా. థ్యాంక్ యూ. మా పిల్లలకు వస్తే ఆ దీవెనలు చాలు. ఆర్యానా, వివియానా, నిర్వాణకి. సో ప్రణీత, వీళ్ళ కోసం నువ్వు ఏమి చేసి డబ్బు సంపాదించబోతున్నావు? సో యాక్చువల్లీ అది చాలా చిన్న స్టెప్ అని అన్నమాట. బికాస్ అఫ్ కోర్స్ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ బిగ్, బట్ ఐ హోప్ టు సాల్వ్ అట్ లీస్ట్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్. వాట్ డూ యూ థింక్? అ ఫ్రూట్ సెల్లర్ ఇస్ వాట్ ఐ హావ్ థాట్. పర్ఫెక్ట్. అంత స్వీట్ గా ఉన్న వీళ్ళందరికీ స్వీట్ ఫ్రూట్స్ అమ్మి నువ్వు ఓకే ఎన్ని డబ్బులు సంపాదిస్తావో చూద్దాం. యా, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బోల్డ్ అని డబ్బులు సంపాదించరా. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్. షో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది. And more than anything, this show is the one show which has a soul, because anni shows oka TRP kosam, oka entertainment kosam, but this is the one show which is for the people, and I think it's beautiful. Thank you. Means a lot. Thank you. Bellu chuddam en sampadistao. Wish me luck. All the best.
బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ. Hello. How are you? I'm Looking good. cute. Thank you. So what do you want to buy? You can buy my whole store. Take apples. Okay, great. For this, I need a selfie. Sure, come. So ఇది మన మొదటి సంపాదన. Whom you gonna marry? చాలా బాగుండాలి. He has to be ఒక చాలా tall గా ఉండాలి. Oh, wow. And here's the apple. So selfies కేనా ఇప్పుడు ఫ్రూట్స్ ఏం అవసరం లేదా? Hey Lakshmi, that's another 500. మీరు బావా సినిమాలో ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, అథారిటీ దారేజ్ లో కూడా అదే ఇన్నోసెంట్. Thank you. సో నైస్. Thank you. Another 500. Vachime ustaitam Vachime ustaitam స్థలం అమీర్పేట్. సమయం ఉదయం 10 గంటలు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ నిస్సహాయ ఆటో డ్రైవర్కి చేయూతనివ్వడానికి, కష్టాల్లో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి చిరునవ్వులు పంచడానికి పళ్ళమ్మబోతోంది ప్రణీత. అందరికీ నమస్కారం. సంజయ్ గారు అని హైదరాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. హిస్ బిన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద కష్టం వచ్చింది. He has been diagnosed with cancer. Through Memo Saitam, I think we will be able to support him to an extent. And నేను ఈరోజు ఫ్రూట్ సెల్లర్గా వచ్చాను. సో ఈ ఫ్రూట్స్కి ఎంత రేట్ ఉందో దానికి ఎక్కువ మీరు అందరూ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. సో దట్ మనం టుగెదర్ సంజయ్ గారికి సపోర్ట్ చేద్దాం. I'm great fan of yours. Thank you. Apples. Oh, great. So I'm paying 500. That's lovely. సో ఇది మన మొదటి సంపాదన. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ బికాస్ అందరూ ఇంకా ఎంకరేజ్ అవ్వాలి. సో అందరూ వచ్చి ఇంకా కొనాలి. అండ్ we should be able to support Sanjay garu. Hi, hello. How are you? Looking cute. Thank you. So ee roju manchi cause kosam meer chestunaru. Yes. So what do you want to buy? You can buy my whole store. Yeah, I'll take apples. Okay, great. So I'll give 500 for a good cause. For this, I need a selfie. Sure, come. Hi, Pranita garu. Hi. So pretty. Thank you. ఇప్పుడు మేము ఒక 3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే Okay. యు రెడీ? Yeah. మీరు ఎంత అడిగినా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. Wow, okay. ఓకే. Whom you gonna marry? చాలా బాగుండాలి. He has to be ఒక చాలా tall గా ఉండాలి. Oh, wow. And chivalrous గా ఉండాలి. Yeah. These are the 2 criteria నాకు. బ్యూటీకి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు. ఐ థింక్ హ్యాపీనెస్ చాలా ఎనీ అమ్మాయి హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ వి వాంట్ టు డాన్స్ విత్ యు. కమ్ లెట్స్ డాన్స్. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని యవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం విరగడం. Do you want apples or grapes today? Grapes and apples. Okay. Yeah, wow, super. So here's the apples. And we are getting 1,000 together. Yeah. Wow, thank you. Thank you. This really makes a lot of difference. And here's the apple. And my grapes. And grapes. Grapes. Thank you so much. సో ఈరోజు యాపిల్స్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి. ఏది కొంటారు? యాపిల్ కొంటారా? ఓకే. సో ఈరోజు మనం సంజయ్ గారికి హెల్ప్ చేస్తున్నాము. సో యాపిల్స్ రేట్ కైనా ఎక్కువ ఇస్తే చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. దట్ విల్ రియల్లీ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్. ఇద్దరు చాలా మంచి కళ్ళు ఉన్నాయి. సో ఐ థింక్ ఇద్దరు దగ్గర నుంచి వచ్చింది.
నమస్తే. మూవీస్ చూసారా? చూస్తుంటారా? తెలుగు. ఓకే, సూపర్. చాలా చాలా మంచి కలెక్షన్స్ ఈరోజు. చెప్పండి మ్యామ్, మీకు ఏ విధంగా సాయం చేయగలుగుతున్నాను? 500. సూపర్, థ్యాంక్ యూ. మీకు ఏం కావాలని చెప్పలేదు. దట్స్ అనదర్ 500. కమ్. సో సెల్ఫీస్కేనా? ఇప్పుడు ఫ్రూట్స్ ఏం అవసరం లేదా? ఐ థింక్ ఇక ఫ్రూట్ సెల్లర్ కన్నా ఒక సెల్ఫీ బూత్ ఓపెన్ చేయాల్సింది. హాయ్, ఆపిల్స్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను చుట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కానీ చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. For your eyes 100 and for apples 500. Like same. Super. Thank you. Here's another 500 for Sanjay garu. హలో, నమస్తే. అండి, మీరు బావా సినిమాలో ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, అథారిటీ దారేజ్ లో కూడా అదే ఇన్నోసెంట్. థ్యాంక్ యూ. సో క్యూట్. థ్యాంక్ యూ అండి. సో నైస్. థ్యాంక్ యూ. అనదర్ 500. సో apples or grapes? Actually, ఎవరు nobody is actually taking the fruits. Yeah. Can I take grapes? Grapes? Great. Hey Lakshmi, that's another 500. Hello. Hello. మేము సైతం ప్రోగ్రామ్కి హెల్ప్ చేయడానికి వచ్చాము. That's very sweet. So another 500. Thank you, Andy. Another 100. Yes, you tell me what you would like. Apples. Okay, apples. Sure, come. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party. It's time to party. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time to party. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jump, such a thumb roll. It's time to party now. సూపర్ గా డాన్స్ చేస్తారు మీరు. సో మీకు యాపిల్స్ కావాలా, గ్రేప్స్ కొంటారా ఈరోజు? యాపిల్స్. ఇంకో 500 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, నమస్తే. యాపిల్స్ తీసుకుంటారా, గ్రేప్స్ తీసుకుంటారా? యాపిల్స్. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. I want to buy grapes. గ్రేప్స్. అదే మీరు చెప్పాలి, మీరు చెప్పింది రేటు. మీరు సెలబ్రిటీ కదా, మీరు చెప్తే దాన్ని బట్టి మేము రేట్ మీరు ఏ రేట్ చెప్తారో ఆ రేట్కి మనం ఇస్తాం. ఓన్లీ వన్ యాపిల్. Only one apple? Yes. But how much would you be? Because this is... 500 I will give you. Wow, see that's the spirit. For apple girl. That's, oh, thank you, that's very sweet. Grapes? Yeah, actually rice looks like grapes. Okay, thank you. Anna, grapes. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రూట్స్ తీసుకుందామని. ఎస్. సో ఏది మన దగ్గర రెండు ఆప్షన్ ఉన్నాయి. యాపిల్. సో ముగ్గురు మూడు. ఓ వావ్, ముగ్గురు చేరి. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ పద్మ గారు, సుగుణ గారు అండ్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇంత మంచి రెస్పాన్స్ చేస్తున్నారు అండ్ విల్ ఆల్ బీ వెరీ హ్యాపీ అండ్ సంజయ్ గారు విల్ డెఫినెట్లీ ఫీల్ రియలీ బ్లెస్డ్ ఫర్ దిస్. హాయ్. హాయ్. 100 ఫ్రమ్ మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు. అండ్ మీ పేరేంటి? జ్యోతి గారు is contributing another 100 rupees. Lakshmi, I think
చాలా బాగా సంపాదించాను. అందరూ వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో మంచి కలెక్షన్ చేశాను అనుకుంటున్నాను. ఐ విల్ బి కమింగ్ టు ద స్టూడియో వెరీ సూన్ అండ్ సీ యు ఆల్ దేర్. కష్టాల కడలికి ఎదురెదుతున్న ఓ నిరుపేద కుటుంబపు కన్నీళ్లు తుడవడానికి ప్రణీత చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. I think ఈ షో గురించి అని చెప్తేనే I think it was wonderful that there were a lot of people who said so fruits కొనడానికి వచ్చారా, లేదండి మేము సైతం హెల్ప్ చేయడానికి. So they were like that was something that really blew me and I had a lot of fun and a lot of people are like okay like selfie booth ఓపెన్ చేయాల్సింది అనుకున్నా because all I did is give selfies but చాలా ఫన్ గా ఉంది and నేను చాలా ఎంజాయ్ చేశాను apart from it being a cause. ఇక్కడ నా షో చూసి ఒక చిన్న అమ్మాయి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందని విన్నాను. ఎవరు అమ్మాయి? హాయ్. హాయ్. చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు మా షోకి? ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉంటే హెల్ప్ చేయడానికి. వెల్కమ్ బ్యాక్ to MBR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento Anandam. So, Pranita ఎన్ని డబ్బులు సంపాదించింది ఫ్రూట్స్ అమ్మి? సంజయ్కి, జయమ్మకి వీళ్ళ కష్టాల నుంచి బయట పడేయగలుగుతుందా లేదా? తన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ప్రణీత అగైన్. సో ప్రణీత, ఫ్రూట్స్ అమ్మావు నువ్వు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అందరూ నిన్ను? I think ఈ షో గురించి అని చెప్తేనే I think it was wonderful that there were a lot of people who said so fruits కొనడానికి వచ్చారా, లేదండి మేము సైతం హెల్ప్ చేయడానికి. So they were like that was something that really blew me because చాలా ఒక it's a big thing that you know people are coming forward ilanti causes kosam and I had a lot of fun and a lot of people are like okay like selfie booth open cheyalsindi anukunna because all I did is give selfies but chala fun ga undi and chala naaku chala nenu chala enjoy chesanu apart from it being a cause. Awesome. So నువ్వు మొత్తం మీద 30,000 రూపాయలు సంపాదించావు నువ్వు ఆ 4 గంటల సేపులో. ఫ్రూట్స్ వాల్యూ వచ్చి 5,000 రూపీస్. సో ఆ 5,000 తీసేస్తే 25,000 రూపాయలు సంపాదించాను వీళ్ళ కోసం. ఈ 25,000 ఎక్కడో కాస్త హెల్ప్ అవుతుంది. మీకు రేషన్ కార్డు గురించి మళ్ళీ ఇస్తారా మీకు అప్లై చేస్తే? ఏమమ్మా, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా ఈయన తిరిగాను కదా, అప్పుడు కొట్టేసిరు, ఇంకా ఇస్తారో లేదో తెలియదు. అదేందో నేను మా వాళ్ళని కనుక్కోమని చెప్తాను, నేను లెటర్ పెడతాను మీకు. రేషన్ ఉన్నప్పుడు ఎందుకు పాటు చేసుకోవడం? మీరు తీసేసుకోలేను కదా. నేను మా ఇంట్లో ఒక ఆవిడ సామాన్లు దోమే ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ నెల పెన్షన్ కోసం వెళ్ళి వస్తా ఉంటది. ఎంత? 1,000 రూపాయలు పెన్షన్ ఆవిడకి. 1,000 రూపాయలు. నేను అదే అంటాను, 1,000 రూపాయలు పెన్షన్ కి నువ్వు ఛార్జీలకే అయిపోతాయి కదా నీకు 1,000 రూపాయలు అంటే అమ్మ వెళ్ళకపోతే 2-3 నెలలు వెళ్ళకపోతే కొట్టేస్తారు అని. సో అందుకని ప్రతి నెల తను వెళ్ళనిస్తాను అనమాట నేను తన్ని. సో అది మానుకోకూడదు. గవర్నమెంట్ చాలా తక్కువ మందికి ఇలాంటి సబ్సిడీస్, తక్కువ మంది కంటే ఎంత వీలవుతుందో అంతే ఇవ్వగలుగుతారు. ఉన్నది వృధా చేసుకోకండి. అది 1 గంట పనో, అరగంట పనో, అర రోజు పనో వచ్చేదాన్ని ఎప్పుడు కాదనకూడదు. అర్థమైందా? నేను అది ఎలాగ మళ్ళీ మీకు రేషన్ మళ్ళీ అప్లై చేయాలో నేను కనుక్కుంటాను అది. ఇక్కడ నా షో చూసి ఒక చిన్న అమ్మాయి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందని విన్నాను. ఎవరు అమ్మాయి? హాయ్. హాయ్. నీ పేరేంటి? తనుశ్రీ. తనుశ్రీ. ఏం చదువుతున్నావు తనుశ్రీ? 4th క్లాస్. అవునా? ఎక్కడా? బాచుపల్లిలో కెనడీ గ్లోబల్ స్కూల్. నీతో పాటు ఇంకెవరు వచ్చారు తనుశ్రీ? మా బాబాయ్. ఎవరు మీ బాబాయ్? హాయ్ అండి. మీ పేరు? సాయి. నాకు చాలా ఇష్టమైన పేరు అది. సాయి. చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు మా షోకి ఇప్పుడు? ఎవరైనా కష్టంలో ఉంటే హెల్ప్ చేయడానికి. కష్టంలో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నావా? ఏం హెల్ప్ చేయాలనుకుంటున్నావు? మనీ ఇచ్చి. తనుశ్రీకి ఎలా వచ్చిందండి ఈ ఐడియా అసలు? షో చూస్తుంది మేడం బాగా, వాళ్ళ నాన్నగారికి చెప్పింది. నాన్నగారు కూడా ఇక్కడ. హలో అండి, నమస్తే. అయితే మనం ఏదైనా చేయాలని చెప్పి నాన్నగారికి చెప్పింది. సో ఇలాగా చేద్దామనేసి వచ్చాము. హ్యాట్స్ ఆఫ్ తల్లి. నువ్వు ఎన్ని డబ్బులు ఇవ్వాలనుకున్నావు? 20,000. 20,000.
వావ్, ఎంత గొప్ప మనసు ఇది. ఇప్పుడే ఇస్తావా నాన్న? దా. చూసారా, మంచితనం నాలో కాదు, వీళ్ళందరి రూపేనా వస్తుంది. నా ఒక్కదాని వల్ల ఈ షో నేను చేయలేను. ₹25,000 ప్రణీత సంపాదించింది మీకోసం, రైట్? మీకు ఎంత అప్పు ఉందన్నారు? టోటల్ 2,80,000. 2,80,000. సో 25,000 కాస్త ఒక 0 యాడ్ చేస్తే 2,50,000 అయింది. తనుశ్రీ ఇచ్చిన డబ్బులు యాడ్ చేస్తే 2,70,000 అయింది. ఇంకా ₹10,000 ఉంది నీ అప్పు తీర్చడానికి. I think I want to put in a little more because auto kuda repair undi. So I think 30 నా తరఫు నుంచి కౌంట్. ₹30,000. సో ముచ్చటగా 3 లక్షలు మీ సొంతం ఈరోజు. నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి మీరిద్దరు, అర్థమైందా? ఆ ఫస్ట్ ర్యాంక్ ఇంకెవ్వరికి ఇవ్వద్దు. ఆ ప్లేస్ నీదే, ఓకే? అది నీదే సొంతం, ఇంకెవ్వరికి ఇవ్వరాదు, అర్థమైందా? యా, వండర్ఫుల్. ఓకే, చెక్ ప్లీజ్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా ₹2 లక్షల ఇవ్వబడుతుంది. దాని మీద 50,000 నేనిస్తాను, దాని మీద 20,000 తనుశ్రీ ఇచ్చింది, దాని మీద 30,000 ప్రణీత ఇచ్చింది. సో మొత్తంగా ₹3 లక్షల సంజయ్కి ఇవ్వబడుతుంది ఈరోజు మేము సైతం ద్వారా. కష్టం వెన్ను చూపింది, అందమైన రేపు మొగ్గ తొడిగింది. ఓ నిరుపేద కుటుంబపు కన్నీటిని ఆనంద భాష్పాలుగా మార్చారు ప్రణీత, మంచు లక్ష్మి. మీ కష్టం నా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకిష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. సత్యవేణి దివ్యాంగుడైన తన భర్త వీరబాబుతో కలిసి దివ్యాంగులైన 60 మంది బాలల కోసం పశువుల పాకలో ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఆశ్రమం కోసం సొంత భవనాన్ని నిర్మించాలన్న వారి కలని నిజం చేయడానికి స్వీట్ స్టాల్ నడపబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. హాయ్ గైస్, నేను ఇవాళ స్వీట్స్, పచ్చళ్ళు, కారపొడులు, హాట్ అన్ని అమ్మడానికి వచ్చాను. సో మీకు ఏం కావాలన్నా కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని మీరు కొనండి. మన దగ్గర ఇప్పుడు కాజాలు ఉన్నాయి, జాములు ఉన్నాయి, పాలకోవాలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, సున్నుండ్లు ఉన్నాయి, బూందీ లడ్డు ఉంది, లడ్డూస్ ఉన్నాయి. మీకు ఏం కావాలి చెప్పండి. లడ్డు 1 కేజీ కావాలి. లడ్డు 1 కేజీ. డైలాగ్ అది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. పవన్ కళ్యాణ్ నాకు కొంచెం తెక్కు ఉంది కానీ అక్క 1000 బోనస్. బాదుషా, అందరికి బాదుషానే. అయ్యో ఫేమస్ ఇక్కడ. ఎస్, నెక్స్ట్ ఎవరండి? ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాం, అది ఆలోచించుకొని ముందుకు రండి ప్లీజ్. మీకేం కావాలి చెప్పండి. 1 కిలోనా లేదా ఒక ½ కేజీయా? ఎంత ఇస్తారు నాకు? 1000 రూపీస్ ఆల్మోస్ట్ అన్నారు. చెప్పండి మీరు ఎంత ఇస్తారు? పావు కేజీ తీసుకొని 500 ఇస్తారా? సరే ఓకే, ½ కేజీ 500. థ్యాంక్ యూ సో మచ్. కుదరదు. 1000 రూపాయలు. డైలాగ్ ఎరుపా. Gifts and sponsors, Sriram Sittings with RK Media.